నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి రికమెండేషన్ లెటర్లు గతంలో చూస్తే ఒక మంత్రి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని దర్శనం చేయించారని చెప్పేసి అనేకసార్లు మనం వార్తల్లో విన్నాం. ఇప్పుడు కూడా అలానే రికమెండేషన్కి నెలకి 20 లక్షలు ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ కథ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ న్యూస్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి గారిని వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి దర్శించుకోవాలంటే రికమెండేషన్ లెటర్స్, అసలు దేవుని దర్శించుకోవడానికి మరి ఈ రికమెండేషన్ లెటర్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఒక్క నెలకి 20 లక్షలు ఇస్తారని చెప్పేసి తను ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారికి వివరించారంట. తనని అప్రోచ్ అయ్యారంట ఒకరు. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడం జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ కూడా అయ్యారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు దీని వెనకాల ఏం జరిగిందంటారు? దీని మీద ఒక ర్యాకెట్ పనిచేస్తుందని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన సిఫారసు లేఖలు ఒక పెద్ద ర్యాకెట్ ఒకటి పనిచేస్తోందని ఒక గ్యాంగ్ తనని అప్రోచ్ అయిందని ఒక మహిళా మంత్రి ఈరోజు మీడియాలో మనం చూసాం. నెలకి 20 లక్షలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సిఫారసు లేఖలు కనుక వాళ్ళకి అందజేస్తే అని ముఖ్యమంత్రి దగ్గర ఆమె ఫిర్యాదు. ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారంట చంద్రబాబు. అరే, భక్తులకు ఇచ్చే లేఖలు అమ్ముకోవడం ఏంటి, అసలు ఆ భాగవతం ఏంటని ఆయన సీరియస్ అయిన పరిస్థితి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎలా తిరుమల తిరుపతి అక్కడ కూడా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారో ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. మనం చూసాం. రోజా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ సిఫారసు లేఖలు ఒక్కొక్క లేఖ మీద 50 మంది పేర్లతో సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. అప్పుడు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళవి ఒక లేఖ మీద 50 పేర్ల 50 కుటుంబాలని ఒక లేఖ ద్వారా వీళ్ళు దర్శనానికి పంపారంటే ఒక్కో కుటుంబం దగ్గర ఎంత వసూలు చేశారని అప్పట్లో మనం విమర్శలు కూడా వచ్చిన నేపథ్యం. స్వామివారి దర్శన లేఖలు ఇవాళ నెలకి 20 లక్షలు 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి గతంలో 151 × 20 వేసుకో, నెలకి 30 కోట్లు, సంవత్సరానికి 360 కోట్లు. 5 ఏళ్లలో ఈ స్వామివారి లేఖల స్కామే 1800 కోట్ల. ఇది కూడా ఒక రకమైన స్కామ్ అంటారా సార్? మరి కుంభకోణంగానే కనపడుతోంది కదా. ఇది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక ర్యాకెటే పనిచేస్తుంది, ఒక గ్యాంగ్. దీని మీద మరి 20 లక్షలు నెలకి ఒక ఎమ్మెల్యేకి వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారంటే ఇవన్నీ రుజువులే కదా. ఇప్పుడు గతంలో మనం చూసాం, ఒక్కొక్కళ్ళు 25 సార్లు దర్శనానికి వెళ్ళారని. అంత భక్తి వీళ్ళకి స్వామివారి మీద. ఇప్పుడు రోజా, ఆమెకు 23 సార్లు వెళ్ళిందని దర్శనానికి. ఆమె వెళ్ళిన ప్రతిసారి దర్శనానికి ఆమెతో పాటు ఒక 50 మందిని తీసుకెళ్ళిందని వసూళ్ళ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఒక 22 సార్లు దర్శనానికి వెళ్ళినప్పుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను ఒక 20 సార్లు ఏమో దర్శనానికి వెళ్తున్నప్పుడు. వాళ్ళు దర్శనానికి వెళ్తే మనకు అభ్యంతరం లేదు, భక్తిగా మీరు స్వామివారిని దర్శించుకోండి. కానీ మీతో పాటు 50 మంది, ఇదే కదా అమ్ముకోవడం ఇవాళ తిరుమల తిరుపతి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు 10,000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన ఎవరినో ఒకరిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి ఈవోగా తెచ్చుకొని, ధర్మారెడ్డి డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నట్టు ధర్మారెడ్డిని దీనికోసమే తెప్పించుకున్నారా? అతను ఓఎస్డీగా తెచ్చుకుని అతనికి మళ్ళీ ఇన్ఛార్జి జేఈఓ చేసి, అతన్నే మళ్ళీ ఇన్ఛార్జి ఈఓ చేసి ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని వీళ్ళు దోచేశారని. కొండ మీదేమో భూమన కరుణాకర్ రెడ్డి, కొండ కిందేమో భూమన కొడుకు అభినవ్ రెడ్డి, అతను తిరుపతి డిప్యూటీ మేయర్గా. మొన్న కూడా వైసీపీ అభ్యర్థి అతనే ఎమ్మెల్యేగా. ఆ భూమన అభినవ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. అసలు నీకు టీడీఆర్ బాండ్స్ స్కామ్ 4,000 కోట్లు టీడీఆర్ బాండ్స్. అక్కడ ఒక్క తిరుపతిలోనే 4,000 కోట్ల స్కామా. ఇంజనీరింగ్ విభాగంలో మొన్న నువ్వు చూసావు, ఫైళ్ళు తగలబెట్టారా? ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు ఎందుకు తగలబెట్టాయి? 1,800 కోట్ల పనులు చేశారు.
ఏది అక్కడ 100 కోట్లు 150 కోట్ల పనులు ప్రతి సంవత్సరం జరగాల్సిన చోట భూమన కరుణాకర్ రెడ్డి 1800 కోట్లతో పనులు చేపించి కమిషన్లు. ఇప్పుడు ఆ ఫైళ్ళు తగలబెట్టిన ఉదంతం. మఠం భూములు ఆక్రమించారు వీళ్ళు. ఎవరు అక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు పెద్ద పెద్ద విల్లాలు కట్టేశారు మఠం భూములు ఆక్రమించి. అంటే ఒక్క తిరుమల తిరుపతిలోనే భ్రష్టత్వం. మొదటి టర్మేమో బాబాయిని పెట్టాడు టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి. ఆయన టైంలో ఒక 600 కోట్లు ఒక ఇంజనీరింగ్ విభాగంలోనే. ఇప్పుడు ఈ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి అటు అన్నప్రసాదాల్లో కక్కుర్తి, క్వాలిటీ లేదు. ఆ వెంగమాంబ ట్రస్ట్ ఎన్టీఆర్ హయాంలో పెట్టిన ట్రస్ట్ అన్నదానం అన్నమాట. విరాళాలు ఇచ్చారు బోల్డ్ మంది, దగ్గర 150 కోట్లు. అన్నదానం జరుగుతూ ఉంటే మీరు నాసిరకం భోజనమా? అటు ఆ బియ్యం కానీ సాంబారు కానీ మొత్తం ఆ భక్తులు అన్నదానాన్ని వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. అది కూడా స్వామివారి ప్రసాదంగా వెళ్ళేవాళ్ళు గతంలో. లడ్డూ ప్రసాదం దానిలో కక్కుర్తి, క్వాలిటీ లేకుండా ఆ లడ్డూని అంత సైజ్ తగ్గించారు. నాసిరకం లడ్ల పంపిణీ. నీకు భక్తులు క్యూ లైన్లో ఉండే భక్తులకి అరే చంటి పిల్లలతో వస్తారు కదా, తలనీలాలు ఇవ్వటానికి, పుట్టెంట్రుకలు ఇవ్వటానికి, వాళ్ళకి పాలు ఇచ్చేవాళ్ళు చక్కగా క్యూ లైన్లలో వాళ్ళు 10 గంటలు వెయిట్ చేస్తుంటారు. ఆ భక్తులు అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. రోజుకి 60,000 మంది భక్తులు వస్తారంట. అలాంటి ఆ క్యూ లైన్లో వాళ్ళకి పులిహోర ఇస్తారు, కొంచెం ప్రసాదం పంచుతారు. అన్ని గంటల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు స్వామివారి దర్శనానికి. అన్నీ ఆపేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే. పసిబిడ్డలకి పాలు ఆపుతారా? ఎన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు, ఎన్ని అపచారాలు చేశారు. అందుకే చంద్రబాబు సీఎం కాగానే మరుసటి రోజే దర్శనానికి వెళ్ళి అక్కడే ప్రకటించాడు ఏమని, ప్రక్షాళన తిరుమల తిరుపతి నుంచే ప్రారంభిస్తాను అని. ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సింది సిఫార్సు లేఖలను కూడా చేయాల్సిందే కదా. నెలకి 20 లక్షలకు అమ్మారంటే అసలు ఈ సిఫార్సు లేఖలే రద్దు చేస్తారా సీఎం? చూడాలా ఏం జరుగుద్దో చూడాలి. ఇంకా టీటీడీ చైర్మన్ అయితే ఎవరిని నియమించలేదు, మరి ఎట్లా ఏంటి? తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ గాడ్ అన్నమాట. భక్తుల నమ్మకం, ఆపద మొక్కులవాడు, 7 కొండలవాడు. ఏంటంటే ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. అల్లిపిరి దుర్ఘటన 23 క్లెమోర్ మైన్స్ పేలినప్పుడు ఆయన పునర్జన్మ. ఏది ఆయన అప్పుడే చెప్పాడు, ఏదో నేను చెయ్యాలా, ఈ బాధ్యత ఏదో నిర్వర్తించాలనే నన్ను స్వామివారు బతికించారన్న నేపథ్యంలో ఇవాళ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఈ 3 నెలల్లోనే ఆయన సౌకర్యాలు పెంచడం. ఇప్పుడు ఈ దోషులందరినీ శిక్షించాలి. ముందు ఈ సిఫారసు లేఖల ర్యాకెట్ గుట్టు బయట పెట్టాలి. దోషులందరిపైన కఠిన చర్యలు తీసుకోవటమే కాదు, స్వామివారి సంపదని రికవరీ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ.